శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారికి మే 10వ తారీఖు నుంచి 16 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి కన్యారాశి వారికి శుక్రగ్రహం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఈ వారం అంతా కూడా మే 14 వరకు భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం స్త్రీలకి అనుకూలత ఏర్పడుతుంది. అంటే స్త్రీలకి 9వ స్థానమే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వారి వివాహం 9వ స్థానం బట్టే మనకి డిసైడ్ అవుతుంది. పిల్లలు సంతానం కూడా 9వ స్థానం బట్టే డివైడ్ అవుతుంది. ఆఖరికి వాళ్ళ అదృష్టం సౌభాగ్యం కూడా 9 బట్టి ఉంటుంది. మరి ఈ కన్యారాశి వారికి 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఇది స్త్రీలకి వారిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం పెంచుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా సినిమా రంగంలో ఉండొచ్చు, లేదంటే స్వయం ఉపాధిగా చేసుకోవచ్చు, చిన్న చిన్న చేతి వృత్తుల్లో అయినా ఉండవచ్చు. అటువంటి వారికి ఇది గొప్ప నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంటుంది. మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే స్త్రీలకి కొంతవరకు వివాహ ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశం ఉంటుంది గట్టి ప్రయత్నం మీద. మరి 14వ తారీఖు తర్వాత శుక్రుడు 10వ స్థానం వరకు రాబోతున్నాడు. అంటే 10వ స్థానం అన్నది కర్మస్థానం, వృత్తి స్థానం కాబట్టి ఇది స్త్రీలకు కొన్ని కొత్త అవకాశాలు తీసుకురావడం జరుగుతుంటుంది. ప్రధానంగా గురువుతో కలియడం జరిగింది. ఇక్కడ కన్యారాశి వారికి శుక్రుడేమో ధన భాగ్యాధిపతి, అలాగే గురువేమో సప్తమాధిపతి. ఈ 2 గ్రహాలు కలగడం వల్ల వివాహపరంగా దూరమైనటువంటి భార్యాభర్తలు కానీ దూరమైన ప్రేమికులు కానీ తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ మధ్య ఉన్నటువంటి అపోహలు ఏమైనా తొలగిపోయి చక్కగా మళ్ళీ రాజీ మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఈవెన్ కుటుంబ సమస్యలు కూడా, అంటే కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ కూడా సమసిపోయి అంతా కూడా ఈ పెళ్లి విషయంలో, అన్యోన్యత విషయంలో, ప్రేమికుల విషయంలో పరస్పరం ఒక అంగీకారానికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు అదనపు ఆదాయం కొరకు కానీ కొత్తగా ఏదైనా వృత్తి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి అనుకూలమైంది. అంటే శుక్రుడు దశమలో గురువుతో కలిసి ఉండడం వల్ల రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవచ్చు, లేదంటే రైస్ షాప్ పెట్టుకోవచ్చు. ఏదైనా గౌరవప్రదమైన వృత్తి ఏది పెట్టుకున్నా ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈ వారం 11వ తారీఖు నుంచి కుజుడు 8వ స్థానంలోకి రాబోతున్నాడు. ఆల్రెడీ ఈ రాశి వారికి రవి ఈ మే 15 వరకు కూడా 8వ స్థాన సంచారం వల్ల ప్రభుత్వ అధికారుల వల్ల వేధింపులు ఉండడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల వల్ల చికాకులు, ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. వృత్తిపరంగా మీరు కొన్ని సమస్యలు కానీ ఇబ్బందులు కానీ కొంతవరకు అన్నెసరీ ట్రాన్స్ఫర్లో, అన్నెసరీ పనిష్మెంట్లో లభించే అవకాశం ఉంది. దానికి కుజుడు కూడా అక్కడ చేరడం వల్ల ఏంటంటే కొన్ని అనుకోని ఇబ్బందులు, అపవాదులు రావడం జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే మరి సాహసమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఇటు వృద్ధులు లాంటి వాళ్ళు కానీ వాహనాలు వేగంగా నడిపేవారు చాలా జాగ్రత్తగా మీరు వాహనాలు నడపడం కానీ మరి మిగతా విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. అంటే 8వ స్థానంలో 2 అగ్నితత్వ గ్రహాలు, మరి రాష్ట్రాధిపతి బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ వాహనాలు నడిపేవాళ్ళు హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. మరి ఎందుకంటే మేషరాశి మీకు ఇప్పుడు ప్రస్తుతం 8వ అక్కడ కుజుడు రవి ఉన్నారు కాబట్టి హెడ్కి సంబంధించినటువంటి హెడ్ ఇంజరీస్ లాంటివి జరిగే అవకాశం ఉన్నాయి సాధారణంగా. అందువల్ల చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా మరి ఈ కన్యారాశి వారికి సప్తమంలో శనిగ్రహ ప్రభావం వల్ల గతంలో లాగే భార్యాభర్తల మధ్య ఏదో ఒక అవగాహన లోపం వల్ల పరస్పరం విరుద్ధ భావాలతో వారి జీవితం గడపడం జరుగుతుంది. బట్ ఏదైనా ఇది ఎప్పటికైనా పరిష్కారం అవుతుంది. బట్ టెంపరీగా ఇబ్బంది అన్నమాట. అంటే బంధం గట్టిగా ఉంటుంది కానీ చూసిన వాళ్ళకి అనుకూలంగా ఉంటారు, వ్యక్తిగతంగా వాళ్ళు పెద్ద సుఖంగా ఉండలేకపోతుంటారు. బట్ ఏదైనా ఈ పెళ్లి భార్య విషయంలో రాజీ పడక తప్పదు ఈ కన్యారాశి వారు. మనకి ఈ వారంలో 12వ తారీఖున హనుమత్ జయంతి రాబోతుంది. అయితే ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం అన్నది ఆ ఫలితం ఒక రకంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఈ స్వామిని పూజించినప్పుడు ఆ ఫలితం మనకి మరింత శీఘ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి పూజించే విధానంలో
అంటే సాధారణంగా టెంపుల్లో అర్చనో అభిషేకం చేయించుకోవడం జరుగుతుంటుంది. మనకి మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలనుకుంటారు. మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలి, లేదంటే మనం కోరుకోవాలనుకుంటాం. అది ఉద్యోగమా, పెళ్ళ, సంతానమా, ఏదైనా అయినప్పుడు మరి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీకు ఆ కోరిక సిద్ధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇటువంటి ఉన్నప్పుడు స్వామివారిని మంగళవారం రోజు మరి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల ఇటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం కేవలం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటిగా ఉద్యోగం రావటం లేదనుకున్నప్పుడు మీరు ఉద్యోగం వచ్చేదాకా కూడా ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దర్శించుకోవడం, అంటే శనివారం అది దర్శించుకొని మీకు వీలున్నప్పుడు వడమాల స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఒక 5 అరటిపళ్ళు బాగా ముగ్గినవి స్వామికి నైవేద్యంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే కంటిన్యూడ్ చేయనివ్వడం, మీకు కొన్ని వారాలు చేయబోతులకే మీరు ఆ ఫలితం వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఆ ఉద్యోగంలోకి వెళ్ళి స్వామిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం సరిపోవడం లేదు, ఖర్చులు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువైంది అన్నప్పుడు స్వామివారికి మరి గురువారం రోజు శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి, ఉడకబెట్టకుండా నానబెట్టిన కొమ్ము శనగలు మరి స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ధనం ఏమీ లేదు, ఏ పని చేయలేకపోతున్నాం, ఫైనాన్స్గా బాగుండాలనుకున్న వాళ్ళు బుధవారం రోజు, అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం సజావుగా సాగాలన్నా, విద్యార్థులకు చదువు బాగా రావాలన్నా ఈ బుధవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటుకులు బెల్లం కలిపి పొడిగానే అక్కడ స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం అది ఉంటుంది. ఈ విధంగా మరి ఏ సమస్యకైనా స్వామి పరిష్కారం చూపగలరు. అయితే ఆ సమస్యను బట్టి ఏ గ్రహం ఆ సమస్యకి కారణమవుతుంది, ఆ రోజు స్వామివారిని విధి విధానంగా పూజించడం వల్ల 100% మీరు అది పొందుతారు. అది పర్టికులర్గా నియమం. ఈ ఆంజనేయ స్వామి వారిని మనం కోరినప్పుడు ఆ కోరిక తీరేటంత వరకు కూడా మీరు మరి బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు, కానీ కొన్ని వాటికి దూరంగా ఉండాలి. అది వ్యభిచారం, అలాగే మత్తు పానీయాలు, అలాగే ఈ మాంసం, చేపలు, ఇటువంటి దూరంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు స్వామి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మానేసి మీరు ఒక 40 రోజులు అనుకుందాం, ఒక 5 వారాలు అనుకుందాం, అనుకోకర్లేదు. మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్గా మీ సమస్య తీరడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక దీక్ష చేసినప్పుడు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అన్నీ కావాలి, అన్నీ చేస్తాం, ఈ స్వామిని చూస్తాం, ఎన్ని పూజలు చేసాం, ఉపయోగం లేదంటే కుదరదు. కంపల్సరిగా కఠినమైనటువంటి శ్రమతో మీరు ఒక యమ నియమాలు పాటించినప్పుడు అది మీ నియమాన్ని బట్టి ఎంత తొందరగా రావడం అన్నది అది నిర్ణయం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రయత్నం ఇంపార్టెంటు, దీక్ష ఇంపార్టెంటు. 100% స్వామి తలుచుకుంటే ఇవ్వనిదైతే ఏదీ లేదు. అయితే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు ప్రతి ప్రాంతంలో ఉండడం జరుగుతాయి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేవాలయాలు, వాటిని తెలుసుకొని సందర్శించడం వల్ల బ్రహ్మాండంగా మీ జీవితం లైఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.